ఇప్పుడు మనం అటుకుల కొబ్బరి ఉండలు చేస్తున్నాము. దీనికి నేను అటుకులు తీసుకున్నాను. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. లావు అటుకులు, ఉప్మా అటుకులు అంటాం కదా, ఉప్మా అటుకులు, కొబ్బరి పొడి, శొంఠి, యాలకుల పొడి, బెల్లం, డ్రై ఫ్రూట్స్లో మనం బాదాం, జీడిపప్పు, కిస్మిస్, చక్కెర, ప్లెయిన్ కోవా తీసుకున్నాను. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకున్నాం. మధ్యలో మనం స్టఫింగ్ చేస్తున్నాం అన్నమాట. సన్నగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి. వీటిని నేనేం ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గా సన్నగా కట్ చేస్తున్నా. చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని, అలాగే జీడిపప్పు కూడా మీకు కావాలి అంటే పిస్తా కానీ అలాగే ఖర్జూర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం వేస్తున్నాను. వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉండల్లో పెట్టడానికి మనకి చాలా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్సే కావాలి. కిస్మిస్ని కూడా చిన్నగా కట్ చేద్దాం. కిస్మిస్ అయినా వేసుకోవచ్చు, డేట్స్ అయినా కూడా వేసుకోవచ్చు మనం స్వీట్నెస్ కోసం. ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా చక్కెర వేస్తున్నాను, ఒక స్పూన్ అంతా. ఇప్పుడు కోవాని ఈ డ్రై ఫ్రూట్స్తో మంచి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ కోవా లేకపోతే కలాకాండ్ని కూడా మీరు ఇందులో కలుపుకోవచ్చు. అప్పుడు కలాకాండ్ వేసుకున్నప్పుడు మీరు చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి. ఇది ప్లెయిన్ కోవా కాబట్టి నేను చక్కెర మిక్స్ చేశాను, కొంచెం తీపి ఇవ్వడం కోసం. మీరు డేట్స్ని సన్నగా కట్ చేసి వేసుకుంటే ఈ షుగర్ కూడా అవసరం లేదు. మిక్స్ చేసిన దాంతో మీరు కజ్జికాయలు కూడా తయారు చేసుకోవచ్చు అండి. సేమ్ కోవా కజ్జికాయలను చేస్తారు మా సైడ్, ముఖ్యంగా కడుపుతో ఉన్న వాళ్ళకి చేసి పెడతారనమాట. స్వీట్ చేసేటప్పుడు అందులో కోవా కజ్జికాయలు ఖచ్చితంగా చేసి పెడతారు. ఇప్పుడు వీటిని మటుకి ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. అటుకులు, కొబ్బరి ఉండలు మధ్యలో ఈ స్టఫింగ్ తగులుతూ బాగుంటుంది. చిన్న చిన్న ఉండలు ఫస్ట్ చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ పొయ్యి మీద బాండీ ఉంది. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అటుకులు వేసేయాలి. నెయ్యిలో అటుకులు దోరగా వేగాలి. అటుకులు మామూలుగా అయితే ఒడ్లతో చేస్తారు, కానీ ఇప్పుడు మనకి రెగ్యులర్గా చాలా రకాల అటుకులు దొరుకుతున్నాయండి. రాగటుకులు దొరుకుతున్నాయి, జొన్న అటుకులు దొరుకుతున్నాయి, మక్క అటుకులు దొరుకుతున్నాయి. మీరు ఏ అటుకులతో అయినా తయారు చేసుకోవచ్చు. రాగి అటుకులతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కూడా. సజ్జలతో కూడా అటుకులు చేస్తారు. మార్కెట్లో మనకి అన్ని అటుకులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన, మీకు అందుబాటులో ఉన్న అటుకులతో ఈ రెసిపీ చేసుకోవచ్చు. సేమ్ ఇదే రెసిపీని మీరు ఓట్స్తో కూడా చేసుకోవచ్చు. ఓట్స్ని కొంచెం జస్ట్ డ్రై రోస్ట్, అసలు నెయ్యి కూడా అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసి ఓట్స్తో మీరు చేసుకోవచ్చు. నెయ్యి అంతా చక్కగా అటుకులు పీల్ చేసుకున్నాయి, కమ్మగా ఉంటుంది. ఇట్లా నెయ్యితో అటుకుల్ని వేయించుకుంటే, మనం చేస్తుంది ప్రసాదాల రెసిపీ కాబట్టి కొంచెం మనం నెయ్యి ఎక్కువ వేసి చేసుకుంటాము. మీరు కొంచెం హెల్దీగా చేసుకోవాలి, ఇలా నెయ్యి ఎక్కువ వద్దు అంటే ఓట్స్తో చేసుకోండి. ఇలా అటుకులు దోరగా వేగాలి. వేగిన తర్వాత అటుకుల్ని మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఇలా వేయించుకున్న అటుకుల్ని ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇదే వేడి కడాయిలో మనం కొబ్బరి పొడి వేసుకుంటున్నాం. కొబ్బరి పొడిని కూడా దోరగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెయ్యి వేయాల్సిన అవసరం లేదు అండ్ తొందరగానే వేగిపోతుంది, బాండీ వేడిగా ఉంది కాబట్టి. ఇలా వేయించుకోవడం వల్ల మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా పెరుగుతుంది. అండ్ కొబ్బరి, అటుకులు, బెల్లం ఎప్పుడు సూపర్ కాంబినేషన్. అసలు మెల్లి కలుపుతూనే ఉండాలి. కొంచెం సైడ్కి వెళ్ళినా కొబ్బరి మాడిపోతే మళ్ళీ బాగుండదు అండ్ సడన్గా కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి, కాస్త కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అన్ని నూనెల కన్నా కొబ్బరి నూనె చాలా బెస్ట్ అండి వంట చేసుకోవడానికి. అలాగే ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే పొద్దునే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొబ్బరి నూనె వేసుకొని తాగితే కనుక చాలా మంచిది. గుడ్ ఫ్యాట్ అనమాట. చూసారా, కలర్ చేంజ్ అయింది, లైట్ బ్రౌన్గా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు బెల్లం పొడి వేస్తున్నాం.
బెల్లం పొడి వేసి ఒక్క చుక్క ఇలా కొంచెం వాటర్ వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొంచెం వాటర్. ఒకసారి బెల్లంని కరగనివ్వాలన్నమాట. ఇందులోనే సొంటి పొడి, యాలకుల పొడి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. పాకం రావాల్సిన అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాగా మిక్స్ చేసేసాం. బెల్లం పొడి వేసాను కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అదే బెల్లం తురుము వేసుంటే కాస్త టైం పట్టేది. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా వదిలేసి వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా కాస్త చల్లారాయి. ఇప్పుడు చల్లారిన అటుకులని మిక్సీ జార్లో వేసుకున్నాం. మిక్సీ జార్లో వేసి ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా బెల్లం మిశ్రమంతో కలిపేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అటుకుల్ని చక్కగా నెయ్యిలో వేయించేసాం. కొబ్బరి బెల్లం రెండు బాగా మిక్స్ చేసాం. సొంటి పొడి వేసాం, యాలకుల పొడి వేసాం. మంచి ఫ్లేవర్ యాడ్ అయింది. ఇలా బాగా మిక్స్ చేసాం కదా. దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం, చల్లగా అవుతుంది. కొంచెం ఇలా అంటే ప్లేట్లో చల్లారుతుంది. ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని ఇందులో కోవాని పెట్టుకొని మీరు ప్లెయిన్గా కావాలి అంటే ఇలా ప్లెయిన్గా అయినా లడ్డు ఒత్తుకోవచ్చు. కొంచెం ఎక్కువ టేస్ట్ కావాలి, కొంచెం మధ్యలో ఆ ట్విస్ట్ కావాలి అనుకుంటే ఇలా ఒత్తుకోవచ్చు అన్నమాట. కోవాని పెట్టుకోవచ్చు. అన్ని ఉండలు చుట్టేసుకోవడమే అనమాట. లోపల స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుంది. అటుకుల కొబ్బరి ఉండలు తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. అటుకుల కొబ్బరి ఉండలు తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని చిన్నగా కట్ చేసుకొని ప్లెయిన్ కోవాలో కాస్త చక్కెర వేసి మొత్తం బాగా మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. బాండీలో నెయ్యి వేడెక్కాక అందులో అటుకులు వేయించుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి బాండీలో కొబ్బరి పొడి కూడా కాస్త వేగిన తర్వాత బెల్లం పొడి వేసి కొంచెం నీళ్లు పోసి సొంటి పొడి, యాలకుల పొడి వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగానే పొడి చేసుకున్న అటుకుల్ని వేసి బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అటుకుల మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని అందులో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కోవా ఉండలు కూడా పెట్టి లడ్డు లాగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల కొబ్బరి ఉండలు రెడీ అవుతాయి.